అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ముందుగల హెడ్లైన్స్. ఓటమి భయంతో ఏడుస్తున్న బాబు. ఎక్స్ ఖాతాను డియాక్టివేట్ చేసిన నాగబాబు. ఇది పుష్పరాజ్ ఫ్యాన్స్ ఎఫెక్టేనా బాబు? ప్రభాస్ పెళ్ళంటూ వార్తలు. ఈసారన్న మోగుతాయా బాజా భజంత్రీలు? 2 రోజుల నుంచి ఫ్రీజర్లనే ఉంచిండ్రు తల్లి డెడ్ బాడీని. ఏమనాలి ఈ అమ్మ కడుపున ఉట్టినోళ్ళని? ఫుల్ వర్షం కొట్టింది లగ్గంలా, తడవకుండా వచ్చిండ్రు పరదల్లా. ఈ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీ గెలుస్తుందా, వీళ్ళకెన్ని సీట్లు వస్తాయి, వాళ్ళకెన్ని సీట్లు వస్తాయి, సోషల్ మీడియాలో మొత్తం ఇదే లొల్లి నడుస్తుంది. కొంతమంది అయితే లక్షలు పెట్టి బెట్టింగ్లు సుత కడుతుర్రట. ఎవరైందో తెలవాలంటే రిజల్ట్ దాకా ఆగాలి. అవును కానీ మా ఇంద్రబాబు మొన్నటి దాకా ఎండలో తిరుక్కుంటా నోటికొచ్చిన బూతులు తిట్టిండు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నా చూసేద్దాం. అయ్యో ఏడుస్తుండేంది? ఓ సారు ఏమైంది? మళ్ళా ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏడవకు, ఊకో ఊకో ఊకో. గంత పెద్ద లీడర్ అయి ఉండి గట్ల ఏడుస్తారా? హలో రాబోజీ, నీ సర్వేలో ఏమొచ్చింది? వాళ్ళకెన్ని మనకెన్ని? అవునా? అరే మళ్ళా ఏడుపు అందుకున్నాడు కదా. ఓ సారు ఏమైంది? మా బిచ్చన్నాయుడు నాలుక మీద మచ్చున్నట్టుంది. ఆయన గట్టి చట్నీ వేసుకొని ఇడ్లీలు తింటూ చెప్పిందే నిజమయ్యేలా ఉంది. ఏం చెప్పిండు మీ గట్టి చట్నీ బిచ్చన్నాయుడు? పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు కదా. అవును, నేను కూడా విన్నా. ఇప్పుడు నిజంగానే మా పార్టీ లేకుండా పోతుందేమో అని భయం వేస్తుంది. ఒక్కొక్కసారి నలుచుకుంటే ఏడు బాగట్లేదు. ఎందుకు అట్లా అనిపిస్తుంది? సర్వేలన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. కడానా నేషనల్ ఛానల్స్ కూడా వాళ్ళే గెలుస్తారని చెప్తున్నాయి. అయ్యో ఓడిపోడు ఖాయమని తెలిసి అట్లా ఏడుస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి, మా ఆర్కేకి ఫోన్ చేస్తాను. హలో ఆర్కే, ఏంటి మన పరిస్థితి? గెలుస్తున్నామా లేదా? ఏంటి నీకు కూడా ఓటమి అని వచ్చిందా? జనాలను నమ్ముకోవాలి కానీ ఎల్లో మీడియాను నమ్ముకుంటే ఎట్లా గెలుస్తారు సార్? ఇలా కాదు, గట్టిగా చెప్పించుకోవాల్సిందే నాకు నేనే. హలో ఏవయ్యా, ఏం చేస్తా ఉన్నారు మీరు? అందరిని అలర్ట్ చేయండి. మనమే గెలుస్తున్నాం, అధికారంలోకి వస్తున్నామని ప్రెస్ మీట్లు పెట్టండి, ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టించండి. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకని ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా? అలా అనొద్దు, నాకు ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. ఇదొకటి బాగా నేర్చుకున్నారు. ఊ అంటే ఏడుపే, ఆ అంటే ఏడుపే. ఒక్క నిమిషం, వాడు ఫోన్ చేస్తా ఉన్నాడు. హలో డాడీ, ఏంటి? నీకో విషయం చెప్పనా? ఏంటో చెప్పి చావు. మందలగిరిలో నేను కూడా ఓడిపోతున్నానంట. పెట్టాయి పోరు. ఏడొకడు తినడానికి తప్ప దేనికి పనికిరాడు. ఎర్ర బుక్కు అనుకుంటూ జనాల్లో వెర్రి బుక్ అయిపోయాడు. అదిగా సార్, అసలు మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? గెలిచేది మేమే. మేమే అధికారంలోకి వచ్చేది మేమే. టూరా? పక్కానా? గ్యారెంటీనా? అర్థమైంది. మేము గెలుస్తామని అట్లా డప్పు కొట్టుకుంటారు కానీ పార్టీ లేదు, బొక్క లేదు అని మీకు సుత తెలిసిపోయి ఉంటది. అందుకే అంతగానం ఏడుస్తున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తే ఏం ఫాయిదా సార్? ఏం ఏడుస్తారు కానీ కళ్ళు తుడుచుకొని పోయి బుక్కెడు తిని రెస్ట్ తీసుకోండి. చూసిన రానుల్లా ఈ ఇంద్రబాబు లెక్కనే అక్కడ చంద్రబాబు కూడా పరిశాన్ అవుతుండట. వైసీపీకి పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ సార్ అన్నప్పటి నుంచి చంద్రబాబుకు బీపీ పెరిగిపోయిందట. ఏడుపు ఆగుతలేదట. చేసుకున్నోనికి చేసుకున్నంత మహాదేవా అని ఉత్తగానే అనలే కదా.
మొన్న అంబటి రాంబాబు సారు మాట్లాడుకుంటూ ఓ మాట అన్నాడు. మమ్మల్ని ఒక్కరిని ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీనే కాదు వీళ్ళ కూటమిలా 4వ పార్టీగా పోలీసులు కూడా చేరిండ్రు అని. అప్పుడు నేను ఏమో అనుకున్నా కానీ అది నిజమే అనిపిస్తుంది కొందరు పోలీసులు చేసిన పనులు చూస్తుంటే. లేకపోతే మరి డ్యూటీలున్న పోలీసులు చేసే పనులు గివ్వేనా? డ్యూటీలున్న పోలీసులే సీసీ కెమెరాలు వలగొట్టిండ్రు, కంప్యూటర్లను ధ్వంసం చేసిండ్రు, ఫర్నిచర్ను ఆగమాగం చేసిండ్రు. అరే అంతటితోనన్నా ఆగినరా అంటే వైసీపీ కార్యకర్తల్ని బాదుడు బాదిండ్రు అదే డ్యూటీలున్న పోలీసులు. ఇక వీళ్ళను పోలీసులనుడా లేకుంటే టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసిన మనుషులనుడా చెప్పండి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లకు ఇగో ఇంతమంది వచ్చిండ్రు. దీనికంటే ముందే పెద్దారెడ్డి ఇంటి మీద టీడీపీ నేతలు రాళ్ళేసినా కూడా పట్టించుకోలేదు. ఇంకా చాలా చోట్ల ఇట్లానే జరిగింది. తిరుపతిలో ఒక సర్పంచ్ ఇంటిని టీడీపోలు దలగబెట్టినా కూడా ఆ జిల్లా ఎస్పీ టైంకు స్పందించలేదంటే అందుకే వీటన్నిటి మీద వైసీపీ నేతలు ఈ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఈసీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సిట్ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతటితోటే ఆగలేదు. ఎవరైతే చేసే పని చక్కగా చేయకుండా నిర్లక్ష్యం చేసిండ్రో వాళ్ళ మీద వేటేసింది కూడా. అనంతపురం ఎస్పీ, తాడిపత్రి డిఎస్పీ, సిఐ, తిరుపతి డిఎస్పీ, ఇంకా కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల మీద వేటేసింది. అసలు దీన్ని బట్టి అర్థమైపోతున్నది ఓట్ల నాడు పోలీసులు ఎవరికి సపోర్ట్ చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అనేది. ఇక చూడండి ఎట్లున్నదో కథ. ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి అప్పుడో ఎప్పుడో ఫ్యాన్స్ సినిమా వాళ్ళు చర్చిస్తారు కానీ ఆయన పెళ్లి గురించి మాత్రం టీవీ పెట్టుకొని చూసేటోళ్ళు ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటారు. 40 ఏళ్ళు దాటినాయి, ఇంకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? మిర్చి సినిమా అన్నారు, బాహుబలి అన్నారు, బాహుబలి 2 అన్నారు, ఆఖరికి నిన్న సలార్ కూడా వచ్చింది. ఇప్పుడు సలార్ 2 కూడా వస్తుందని అంటున్నారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడని మాట్లాడుతున్నారు కదా. అగో ఇంతల్నే అందరికీ ఈ సర్ప్రైజ్ మెసేజ్ పెట్టిండు. చూసిండ్రా ఇన్స్టాగ్రామ్ లో ఏమని స్టోరీ పెట్టిండో డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్స్ ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్ అని రాసుకొచ్చిండు. ఈ స్టేటస్ చూసి ఏహపో మా ప్రభాస్ అన్న పెళ్లి అయిపోయినట్టే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని పాట పాడుకుంటా ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు. మామూలుగా ఈ డార్లింగ్ పెళ్లి అంటేనే ముచ్చట మొత్తం దాటేస్తాడు. చేసుకుంటా అని ముసి నవ్వులు నవ్వుతాడు. ఎప్పుడు అంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని క్లారిటీ ఇవ్వనివ్వడు. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా ప్రభాసే మెసేజ్ పెట్టిండంటే బరాబర్గా ఎవరికి తెలవకుండా పూలు పనులు చేసుకున్నట్టే ఉన్నాడు. వచ్చే ముహూర్తాలకు లగ్గం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిండని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తున్నది. ఎప్పుడన్నా మీ పెళ్లిని టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా చూడాలని అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఈ ముచ్చట మీద ఇంకొంతమంది ఏమో ఇది ఆయన గారి పెళ్లి గురించి కాదయ్యా స్వామి, పోస్టు కల్కి సినిమా ప్రమోషన్ లో భాగంగా పెట్టిండు. 2-3 రోజుల్లో కమల్ హాసన్ లుక్ ను రిలీజ్ చేసేటందుకు ముందుగాల ప్రమోషన్ కోసం ఈ మెసేజ్ పెట్టిండు. గంతే ఇదివరకు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కమల్ హాసన్ నటిస్తున్న విషయం మీద స్పందించి ఇట్లనే పెట్టిండు. ఇప్పుడు కూడా అదే అయి ఉండొచ్చు అని కొందరు సినిమాల ముచ్చట్లు బాగా తెలిసిన వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇది నిజంగా పెళ్లి గురించేనో లేకుంటే సినిమా గురించేనో కానీ సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తిపోతున్నది స్టేటస్. చూడాలి మరిగా సోషల్ మీడియాలో చర్చ జరిగినట్టు మరి ఆ హీరోయిన్నే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేకుంటే కొత్త పెళ్లి పిల్లనే లగ్గం ఆడతాడో కానీ జల్దీగా డార్లింగ్ లగ్గం కావాలని అయితే ఫ్యాన్స్ దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. జనసేన లీడర్ నాగబాబు సినిమాలలో ఉన్నన్ని రోజులు ఒక లెక్క, జనసేనలో చేరినాక ఇంకో లెక్క. సినిమాలలో ఉన్నప్పుడు మంచిగానే ఉండేది, మంచిగానే మాట్లాడేది. మరి జనసేనలో చేరినాక ఏమైందో ఏమో కానీ ఆయన పల్సన అయిపోయిండు, వాళ్ళ తమ్ముని పార్టీని ఇంకింత పల్సన చేసిండు. ఇజ్జత్ తీసి గజ్జె కట్టుకుండు కదా. ఇంకా ఇప్పుడు విషయం ఏంటంటే నాగబాబు తోక ముడిచిండు. బుసలు కొడదామని చూసిన నాగబాబు అలియా స్నేక్ బాబుకు ఏమైందో ఏమో గాని పడగ దించుకొని ఎక్స్ ఖాతాని ఎత్తేసిండు. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్వీట్లతోటి తగ్గేదేలే అనేసరికి నాగబాబే తగ్గాల్సి వచ్చినట్టున్నది. అందుకే దుకాణం సర్దుకొని ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్టున్నాడు. ఇక దీంతో అట్లుంటది మా దెబ్బ అంటే అని అంటున్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ను అల్లు అర్జున్ జాన్ జిగిరి దోస్తులని అందరికి తెలిసిన ముచ్చటైనా. అందుకే ఓట్లకు ముందు వాళ్ళ ఇంటికి పోయి కిషోర్ను గెలిపించాలి అని అల్లు అర్జున్ చెప్పిండు. మరి ఇక దోస్తులు కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోరా. అయితే అప్పటి వరకు ఏం లొల్లి లేదు. కాకపోతే ఓట్లయినాక నాగబాబు ఒక ట్వీట్ పెట్టి ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని రాసుకొచ్చిండు. ఇక ట్వీట్ చూసిన చాలా మంది అభిమానులు ఇది అల్లు అర్జున్ ఉద్దేశించే పెట్టి
పెట్టిండు అనుకుంటా అసలు అల్లు ఫ్యామిలీ లేకపోతే వీళ్ళకు ఫ్యూచర్ ఎక్కడిది అని అనుకొచ్చిండ్రు. అంతటితోటి కూడా ఆగకుండా ఎవ్వరికి దోచినట్టు వాళ్ళు స్నేక్ బాబును నాగస్వరంతో ఆడిచ్చినట్టు చేసేసరికి వామ్మో మీతో నేనేడ పెట్టుకుంటా అని ఇట్లా ఎక్స్ ఖాతాను క్లోజ్ చేసిండు అని అనుకుంటున్నారట చాలా మంది. కానీ ఇదే నిజమైతే ఒక్క విషయంలో మాత్రం నాగబాబుని మెచ్చుకోవాల. అది ఏంటంటే గెలవలేనప్పుడు మూసుకోవడమే బెస్ట్ అనుకున్నాడు చూసిండ్రా ఆ గొద్దానికి. మరి రాను రాను ఇదే సూత్రాన్ని రాజకీయాల్లో కూడా అప్లై చేస్తారో చూడాలి. డాక్టర్లు అంటే పేషెంట్ల దృష్టిలో దేవుడు. ఇక బతకడు అనుకున్నోళ్ళను కూడా ట్రీట్మెంట్ చేసి బతికిస్తారు. కొందరు డాక్టర్లు పేషెంట్లను పైసల కోసం పీక్క తింటారు అని ఆరోపణలు ఉన్నాయి. అయితే కొంతమంది డాక్టర్లను చూస్తే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందిలా. ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. అయ్యో పాపం పిల్లగాడు అట్లా ఉలుకు పలుకు లేకుండా వాడు ఉన్నాడు. పానం ఉందో లేదో తెలియదు, గుండె కొట్టుకుంటలేదు, నాడి అందుతలేదు. కానీ ఆగిపోయిన ఆ చిట్టి గుండె తిరిగి కొట్టుకునేటట్టు ఆ డాక్టర్ అమ్మ ఎట్లా తనలాడుతున్నదో చూడుండ్రి. ఎంత ట్రై చేసినా గుండె కొట్టుకుంటలేదు. కానీ డాక్టర్ అమ్మ మాత్రం విడిచిపెడతలేదు. చుట్టూ ఉన్న జనం కూడా ఏమవుతుందో అని టెన్షన్తో చూస్తున్నారు. 5 నిమిషాల తర్వాత గుండె కొట్టుకునుడు స్టార్ట్ అయింది. పిల్లగాడు బతికిండు. అమ్మయ్యా అని అక్కడున్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అబ్బాయిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయినరు. అసలు ఏమైందంటే విజయవాడ అయ్యప్ప నగర్లో ఉండే సాయికి కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే బేహోష్ అయిండు. గుండె ఆగిపోయింది. వాయ్యో కొడుక ఎంత పనాయరాని వాళ్ళ నాయన ఆ పిల్లగాన్ని భుజం మీద వేసుకొని రోడ్డు పొంట ఏడ్చుకుంటూ పోతుంటే డాక్టర్ రవలి చూసి ఆగి ఏమైంది అని అడిగింది. ఇట్లా షాక్ కొట్టింది అని వాళ్ళ నాయన చెప్పంగానే సాయిని అక్కడనే రోడ్డు మీద పడుకోబెట్టి ఇట్లా సిపిఆర్ చేసి పానం పోకుండా కాపాడింది. నాకేంది అని అనుకోకుండా సిపిఆర్ చేసి ఒక పిల్లగాని పానం కాపాడిన డాక్టర్ రవలిని అందరు మస్తు మెచ్చుకుంటున్నారు. రవలి అసోంటి డాక్టర్లను చూసినప్పుడే డాక్టర్లు దేవునితో సమానం అనిపిస్తుంది. ఏమంటారు? కోతులున్న కాడికి మనం అట్టి పండ్లు గిట్లా పట్టుకొని పోయినామంటే అడ్డంగా బుక్ అయినట్టే. వాటికి వెంటనే మీద దున్నుకన్నా సరే చేతులున్న అట్టి పండును గుంజుకొని మరీ తింటుంటాయి. ఒక్కోసారి అయితే మనం తిందాం అనుకొని చేతిలో పట్టుకున్న అట్టిపండు కూడా లాక్కెళ్తుంటాయి. మరి కోతులకు అట్టి పండ్లు అంటే గంత ఇష్టం. అందుకే కొందరు కోతుల కోసం అట్టి పండ్లు కొంటపోయి మరీ ఇస్తుంటారు కదా. కానీ అదేందో విచిత్రంగా అన్ని కోతులు అట్టి పండ్లు ఇష్టపడితే గిడో కోతి నాకు అట్టిపండు వద్దు అంటున్నది. ఇంగో ఈ కోతే నాకు అట్టిపండు వద్దే వద్దు అంటున్నది. పక్కకు పెట్టినా ముడతలేదులా, తొక్క తీసి తినిపించినా తింటలేదు. అట్లని ఆకలితోని లేదా అంటే అది కాదు. దీనికి అట్టిపండు కంటే వాటర్ మిలన్ అంటే ఎక్కువ ఇష్టం అట. అందుకే వాటర్ మిలన్ ముక్కలు ఇస్తే మస్తు ఇష్టంతో తింటున్నది. చూసిండ్రా అట్టిపండును ముట్టకుండా వాటర్ మిలన్ ఎట్లా తింటున్నదో. మరి అట్టిపండు ఎప్పటికి దొరికేదేనాయే. అదే వాటర్ మిలన్ అయితే ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది కాబట్టి దాన్నే తిందాం అనుకున్నదో, లేకపోతే ఇది ఎండాకాలం కాబట్టి వాటర్ మిలన్ తింటే జర చల్లగా ఉంటుంది అనుకున్నదో గాని దాన్ని ఒక్కదాన్నే తింటుంది. ఈ కోతిని చూసిన భీమిలి జనం బిత్తరపోయినరు. మరి మనుషుల్లో కదా పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టు కోతుల్లో కూడా కోతికో బుద్ధి వాటి జిహ్వకో రుచి ఉంటదేమో. పెద్ద పెద్ద లీడర్లు, సెలబ్రిటీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఏదైనా థ్రెట్ ఉన్నోళ్లకు పెద్ద పెద్ద సెక్యూరిటీలు ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా లటుక్కున పట్టేసి ఉత్తగని నలిపేస్తారు. సెక్యూరిటీ ఉన్నోళ్ళు ఎవరికి ఏం ఆపదన అనియరు. వాళ్ళకి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ ఎవరికైతే రక్షణగా ఉంటున్నారో వాళ్ళను మస్తు కాపాడతారు కదా. అయితే ఈడ సెక్యూరిటీ మనుషులకు కాదు, ఒక మూగజీవికి ఉంది. అదేంది నమ్ముతలేరా? సెక్యూరిటీ అన్నారు, చీమ చిటుక్కుమన్నా లటుక్కున్నా నలిపేస్తారు అన్నారు. తీరా చూస్తే 4-5 ఏనుగులు నిద్రపోయేది చూపెడుతున్నారు. అంటే ఒక్కసారి పరీక్ష పట్టి చూడండి. గున్నేనుగు నిద్రపోతుంటే ఈ 4 ఏనుగులు ఎట్లా సెక్యూరిటీ ఇచ్చినాయో. ఇప్పుడు అర్థమైందా సెక్యూరిటీ అని ఎందుకు అన్నామో. మరి చిన్న ఏనుగులు ఏమన్నా క్రూర మృగాలు వచ్చి చంపుతాయి అనుకున్నాయో, లేకుంటే అందరికందరు నిద్రలుంటే తప్పించుకునేటన్నా పోతుంది అనుకున్నాయో ఏమో తెలియదు. కానీ గున్నేనుగుకు 4 ఏనుగులు 4 దిక్కుల కాపలాగా పడుకొని ప్రాణానికి ప్రాణం అడ్డేసినాయి. ఇక ఈ వీడియో చూసి ముచ్చట పడిపోయిన ఐఏఎస్ సుప్రియా సాహు మేడము చిన్న ఏనుగును రక్షించేందుకు పెద్ద ఏనుగులు చేస్తున్న ప్రయత్నం నన్ను ఆకట్టుకున్నది అని ట్వీట్ చేస్తే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అయింది ముచ్చట. గానీ నిజంగా ఏనుగుకు భలే సెక్యూరిటీ ఇచ్చినలే. ఇది ఇట్లుంటే ఈ ఏనుగుల క్రమశిక్షణ చూడండి ఎట్లున్నదో. వా
వారే వా ఏనుగా మజాక ఏమన్నా క్రమశిక్షణ మెయింటైన్ చేసిందా? ఎక్కింది ఎక్కినట్టుండక వచ్చే ఇంకో ఏనుక్కు సాగిస్తున్నది. ఆ ఏనుగు కథ కూడా చూడండి. సూపర్ అంటే సూపర్ పోయింది. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో కానీ ఐపీఎస్ ఆఫీసర్ ఆనంద్ సారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే మీకోసం పట్టుకొచ్చినాం. కానీ వీళ్ళు ఎక్కడ చూస్తే ఏనుగులకు మనుషుల కంటే ఎక్కువ తెలివి డిసిప్లిన్ కూడా ఉన్నట్టున్నదిగా. నిజమో అబద్ధమో తెలియదు కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు నాన్న బియ్యం తింటే పెళ్లిలో వాన కొడుతుంది అనేటోళ్ళు పెద్దోళ్ళు. మరి ఆ లెక్కన చూస్తే గిడో పిల్లగాడో ఎన్నిసార్లు నాన్న బియ్యం బుక్కినరో గాని అబ్బాబ్బాబ్బా వాళ్ళ పెళ్లిలో ఏమన్నా వాననా? చూసిండ్రా, ఇటు లగ్గం అయితేనే ఉన్నది, అటు వాన పడతనే ఉన్నది. అయినా గాని వచ్చిన చుట్టాల నుంచి గదల్లేదు. కొందరు టెంట్లు కవర్లు కప్పుకొని ఉంటే ఇంకొంతమంది శినుకుల మీద పడకుండా కుర్చీలు నెత్తి మీద పెట్టుకున్నారు. అంతే తప్పితే ఆడ నుంచి అయితే గదల్లేదు. పాపం ఒక్కొక్కరు లగ్గమన్న ఓలే కొత్త కొత్త బట్టలు వేసుకొని మస్తు ముస్తాబై రావచ్చు. ఇక ఆడక్కలైతే మేకప్లు గీకప్లతోని జోరుగా రెడీ కావచ్చు. కానీ ఇట్లా వాన శిల్కులు రాలేసరికి అందరు తడిచిపోయినరు. మరి లగ్గమయ్యేదానిక ఆ పిల్లగాడు మండపం కింద ఉన్నారు కాబట్టి ఆడ శినుకులు ఏం రాలేదు. కానీ తర్వాత బగ్గి ఎక్కి బయటికి వచ్చేటప్పుడు శినుకులు రాలితే అవే తలంబ్రాలు అనుకొని వీళ్ళు కూడా సంబరపడ్డారు. ఇది మహారాష్ట్ర హింగోలిలో జరిగిన లగ్గం. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటే కిదే మరి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.